అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే వారందరికీ ఉచితంగా సర్టిఫికేట్లు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం ఆదేశం అంటూ ఇప్పుడిప్పుడే మనకొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్లో ఇటీవల భారీ వర్షాలు కురిసిన విషయం విదితమే. ఈ వర్షాల కారణంగా వరదలు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక ముఖ్యంగా విజయవాడ వాసుల బాధలైతే వర్ణాతీతం. ఇక బుడమేరుకి గండ్లు పడడంతో పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఇక ముప్పు ప్రాంతాలను కొద్ది రోజుల పాటు మరో చోటికి తరలించారు. వారికి ప్రభుత్వం ఆసరాగా నిలిచి మంచినీరు, ఆహారం అందించింది. అయితే ఈ వరదల కారణంగా ఆస్తి, ప్రాణ నష్టం కూడా సంభవించింది. ఈ నేపథ్యంలో వరదల్లో ఒరిజినల్ సర్టిఫికెట్లను కోల్పోయిన వారికి ఉచితంగా సర్టిఫికెట్లు, రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు, ఆధారు, బర్త్, డెత్, అలాగనే మ్యారేజ్ వంటి సర్టిఫికెట్లను పోగొట్టుకున్న, నాశనం అయిన వారందరికీ కూడా డూప్లికేట్ సర్టిఫికెట్లు ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని సూచించింది. ఇక సీఎం చంద్రబాబు అధికారులకు ఇటీవలే ఆదేశాలు కూడా జారీ చేయడంతో అధికారులు సర్టిఫికెట్లను ఎలా జారీ చేయాలి, ఏ ప్రాతిపదికన జారీ చేస్తే బాగుంటుందనేది చర్చించుకున్నట్లు సమాచారం.